అందరికీ నమస్కారం. ఈనాటి పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు కూటమి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి పత్రికా విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత చెప్తూనే ఉన్నాం, విమర్శ ప్రతి విమర్శ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే విధంగా మన వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి పనులు మరియు మాటలు చూస్తూనే ఉన్నాం. నేనేం చెప్పాను, అక్రమంగా బనాయించారంటే బనాయించింది ఖచ్చితంగా అక్రమంగానే. దానికి వాళ్ళు వచ్చి మా సోదరుడిని కొట్టి, మా సోదరుడిని గాయపరిచి, అప్పుడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో పేరు మరవలేము బలరాం గారిని అడ్డం పెట్టుకొని అత్యంత దారుణంగా మీ ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, మీ రఘు కావచ్చు, మీరందరూ కలిసి మా గ్రామంలో లేనటువంటి ఉద్దేశాలను కూడా ఎప్పుడో నేను చిన్నప్పుడు జరిగినటువంటి ఆ చిన్న జరిగిన తర్వాత అంతా గ్రామం ప్రశాంతంగా ఉంది. ఏమంటా ఈ మహానుభావుడు కన్వీనర్ అయ్యాడో, ఈయన బంధువులు కొంతమంది అక్కడ ఉండటం వల్ల వాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని కొట్టి, మా సోదరుడిని కొట్టి, మా సోదరుడి మీదనే కేసు కట్టించారు. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని కొట్టారంట. మేము కొట్టుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. సుందరరాజన్న, మీకు తెలీదు, మీరేదో పక్కన ఉన్నటువంటి మీ నాయకుడు మాట్లాడుతున్నారు, చాలా తప్పది. నేను క్లియర్గా చెప్తున్నా, నేను అనేవాడిని ఎక్కడా ఇన్వాల్వ్ కాల. దానికి సుందరరాజన్న మీరు కానీ, మధ్యపోయిన వీర్రఘు గారు కానీ ఎక్కడైనా ఏమన్నా ప్రమాణం చేస్తారా రండి. ఇదివరకు కూడా చెప్పున్నా, నేను ప్రమాణం చేయటం, పారిపోవటం నీ వంతు. ఆ రోజు నువ్వు చెప్పావు సన్యాసం తీసుకుంటానని. దాని గురించి నేను అడిగా, దాని గురించి సమాధానం ఉందా? ఎందుకు నువ్వు ఆ విధంగా మాట్లాడతావు? 16 పంచాయతీల్లో ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఒక్క సీటైనా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తే అని భోగోలు అమ్మవారు బొడ్రాయి దగ్గరే నువ్వు చెప్పావు. ఆ రోజు నీ వెనక చాలామంది చప్పట్లు కొట్టారు. ఏమైంది ఆ వాగ్దానం? ఏంది అది? నేను అడిగాను, దానికి సమాధానం ఎందుకు చెప్పలేదు రఘు గారు? మీరు సొసైటీలో మీరు ఉన్నప్పుడు ఎవరో సొసైటీ అంటే వెనకబడిన వాళ్ళకి, రైతులకు సహాయం చేసేది, దాన్ని నీ స్వార్థానికే వాడుకున్నావు నాయన. మా గ్రామంలో ఇప్పుడు దగ్గర 68 లక్షల రూపాయల డబ్బులు రాక రైతులు రోడ్డుని పడ్డారు నాయన. ఒక రైతు 3 ఎకరాల పొలం అమ్ముకున్నాడు. ఇంకా నువ్వు చేసిన పనులు చాలానే ఉన్నాయి. ఇంకా మా చెప్పుకుంటా పోతే నిన్న కూడా చెప్పాను, ప్రెస్ మీట్ అంతా నీ గురించే ఉంటుంది. అడిగినోటి కరెక్ట్గా సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకోలేదు? నువ్వు మాటకి, మీరు అంటారు కదా మాట ఇస్తాం మడం తిప్పమని, నువ్వు ఎందుకు మడం తిప్పావు? నువ్వు ఆ రోజు అందరూ అంటే ప్రెస్లో నువ్వేదో పెద్ద పిస్తా అని చూపించుకోవడానికి ప్రెస్లో చెప్పావు. అది నిరూపించుకో నీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని రౌడీలంట. అరే మేము రౌడీజం చేసే పని అయితే గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు అయింది నాయన. గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయింది నాయన. మా ఎమ్మెల్యే గారు ఒక మాస్టారు. ఆయన ఆ రోజుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఈ రోజుల్లో కూడా రాజకీయ నాయకుడిగా వచ్చినా కూడా విద్యార్థులు రెచ్చగొట్టకుండా ఒక మంచి విధానంలో ఒక అభివృద్ధి బాటలు నడిపించేదానికి మా ఎమ్మెల్యే గారు చూస్తున్నారు. రౌడీ మొక్కలని మీరు నాయన పార్టీ ఆఫీసుని బద్దలుగా పాల్గొట్టి మా మలిశెట్టి వెంకటేశ్వరని మీ పార్టీ నాయకులు 6-7 నెలలు ఆడబిడ్డలను చూసుకోనికుండా చేశారు నాయన. అది నాయన రౌడీజం అంటే. మా కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒకరి మీద ఒక దాడి జరిగినట్టు కానీ ఎడన్నా చూపించండి నాయన. ఎందుకంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టాలా, మీ పబ్లిసిటీ పెంచుకోవాలా. మీరు అన్నారు ఏమని, ఓహో ఇంత తొందరగా మాకు రోడ్ల మీదకి వచ్చేదానికి అవకాశం కల్పించిన కూటమి నాయకులు ధన్యవాదాలని. నాయన నువ్వు అట్లాంటి అపోహలు ఏం పడబాక. ప్రభుత్వం సజావుగా సాగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కావల్లో మా శాసనసభ్యులు వారు అంతా సక్రమంగా నడిపిస్తున్నారు. నువ్వు మళ్ళీ ఇప్పట్లో గవర్నమెంట్లోకి వస్తాను పగటికల్లో కనబాక నాయన. రఘు పద్ధతి నేర్చుకో, ఎట్లా ఉండాలో నాయకుడు అంటే. మా ఎమ్మెల్యే గారిని, మా కన్వీనర్ని చూసి నేర్చుకో. మా కన్వీనర్ సౌమ్యుడు కాబట్టే ఇంతవరకు ఇట్లా వస్తూ ఉంది. ఆయన ఊరికే ఏదేదో అనడం మంచిది కాదు. ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు చేద్దాం, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం, భోగోల్ మండలాన్ని ప్రశాంతంగా ఉంచుదాం. దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆయన మాటలు నమ్మొద్దండి. భోగోల్ మండలంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఇదివరకు ఎలాగుందో అదేవిధంగా మా నాయకుడు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ముందుకు పోతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.